నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికి మనం ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ క్యాంపస్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఓయూ స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా ఇక్కడ ఏదైతే మనం ఓయూకు వెళ్ళే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మొత్తం పోలీసులతోటి కంచెలు వేసి భారీగా పోలీసులు మోహరించారు. మనకు ఒకసారి కనుక విజువల్స్లో చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇన్ని కంచెలు వేసి ఉండరు ఈ ఉస్మానియా కాలేజ్లో. అయితే ఇప్పుడు ఈరోజు రెడ్డి గారు ఇక్కడ ఒక రెండు హాస్టల్స్ ఏమంటారు ఓపెన్ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఇనుప కంచెలు వేసి మరి ముఖ్యమంత్రి గారిని అయితే ఆహ్వానిస్తున్నారు. మరి దీంట్లో కూడా ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉస్మానియా కాలేజ్లో చదువుకునే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు కూడా కొంతమంది ఇటు ముఖ్యమంత్రిని స్వాగతించడం, మరికొంతమంది వ్యతిరేకించడం ఇవంతా చూస్తూనే ఉన్నాము. అంటే ఎక్కడికక్కడికి బీఆర్ఎస్ నిరుద్యోగులనైతే ఇటు అరెస్టులు చేశారు, హౌస్ అరెస్టులు చేశారు, ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చీమలు కూడా దూరకుండా ఉన్నంతగా కట్టడి అయితే ఇక్కడ ఉంది. భారీ బందోబస్తు నడుమ పోలీసులు ఇక్కడ పకడ్బందీగా అయితే కట్టడి చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళడానికి దగ్గర ఠాగూర్ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు ఉంది. అంటే ఆ 3 కిలోమీటర్లు ఇక్కడితోటి దీన్ని ఆపేస్తున్నారు. ఓన్లీ పాసులు అక్కడ మెయిన్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి పాసులు తీసుకున్న వాళ్ళని మాత్రమే లోపలికైతే ఎలో చేయడం అయితే జరుగుతుంది. మరి మొత్తానికి చూసుకున్నట్లయితే దీంట్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, కొంతమంది ముఖ్యమంత్రి గారిని స్వాగతించే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఫ్యాకల్టీ పాసులు అయితే ఇస్తుందంట. ఫ్యాకల్టీ పాసులు ఇచ్చి లోపలికి పంపిస్తున్నారంట. ఎవరైనా కానీ మెయిన్ నాయకులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ వెహికల్స్ మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి కాలినడకన 3 కిలోమీటర్ల వరకు ఆడిటోరియం వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీడియా ప్రతినిధులకి పాసులు అయితే లేవు. ఖాళీ స్టూడెంట్స్కి అయితే పాసులు ఉన్నాయి, మీడియా ప్రతినిధులకి పాసులు లేవని చెప్పేసి కూడా అక్కడ లోపలికి వెళ్ళిన మీడియా ప్రతినిధులు ఏదైతే ఇప్పుడు మీటింగ్ జరగనుందో ఆ మీటింగ్ హాల్కి కూడా పంపించట్లేదు అని చెప్పేసి కూడా లోపలికి వెళ్ళిన మీడియా ప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే మీడియా పాయింట్కి వెళ్ళనివ్వకుండా మీడియా వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికైతే ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇటు నిరుద్యోగులు ఎందుకు ఇంత ఘనంగా ఇటు ముఖ్యమంత్రి గారు వస్తే ఎందుకు ఆహ్వానించట్లేదంటే ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముంగట మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే ఉందో నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పిన అంశం ఏదైతే ఉందో మరి దాన్ని ఇప్పటికీ కూడా నెరవేర్చలేదు. ఏ అధికారంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారు, మా యొక్క హామీని నెరవేర్చిన తర్వాతనే ఆయన ఇక్కడికి రావాలి అని చెప్పేసి కూడా ఇటు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న క్రమంలో ఇక్కడ భారీ బందోబస్తు నడుమ ఆయన అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. అది కూడా పోలీసు పకడ్బందీతోని పోలీసులు కూడా భారీ బందోబస్తు. అంటే ఇప్పుడు చాలామంది పోలీసులు అక్కడ కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్ళి కూడా ఇక్కడి వరకు కూడా చాలామంది పోలీసులు అయితే ఇక్కడ మోహరించారు. ఎక్కడికక్కడ కంచెలేశారు, ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి వెళ్ళ చేస్తున్నారు. ఈ లోపలి నుంచి వెళ్ళి కూడా 3 కిలోమీటర్ల వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పాసులు కూడా సంబంధిత ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇంత భద్రత నడుమ అసలు ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీలు నెరవేర్చుకొని అందరి మద్దతుతో ఇక్కడికి రావచ్చు కదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే నిరుద్యోగులకి ఇవ్వాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేరిస్తే మేమే స్వాగతిస్తాం కదా అని చెప్పేసి కూడా కొంతమంది నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. మరి ఎవరైతే ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అయితే జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈ యొక్క కంచెలు కూడా నిన్న నుంచి కూడా మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ అంత భారీ బందోబస్తుతోటి ఇక్కడ మొత్తం నిండిపోయింది. ఎక్కడికక్కడ కంచెలు వేయడం అయితే జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఈ విధంగా లేదు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క తెలంగాణ వాది అయితే దీని మీద మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు. మరి అదేవిధంగా ఎవరైతే ముట్టడికి వస్తున్న ఇటు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. మరి ఇక్కడైతే మొత్తానికి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడికి ఎవరిని వెళ్ళనియకుండా అక్కడ కంచెలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికైతే ఇక్కడ సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరు కూడా ప్రొటెస్ట్ చేయకుండా ఉండడానికి ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా ఇక్కడికైతే వస్తున్నారు. మరి ఇప్పటివరకు అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. ఏదైతే 20 సంవత్సరాలుగా ఇప్పటివరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ప్రసంగించలేదు.
అని చెప్పేసి కూడా ఇటు గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇటు నిరుద్యోగులు ఏమంటున్నారంటే అసలు ఎవ్వరు రాకపోయినా కానీ గత ప్రభుత్వాలు మాకు నోటిఫికేషన్లు ఇచ్చాయి, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చేస్తారని చెప్పేసి కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దాదాపు ఇప్పుడున్న 2 హాస్టల్స్ కూడా 80 కోట్ల రూపాయలతో అయితే ఆ 2 హాస్టల్స్ అయితే నిర్మించడం జరిగింది. మరి 2 సంవత్సరాల కిందట వాటికైతే శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ శంకుస్థాపన చేసిన హాస్టల్ ఈ రోజు అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఒక పరంగా చూసుకున్నట్లయితే హాస్టల్స్ అనేవి విద్యార్థులకు సౌకర్యం కల్పించే విధంగా ఉంటాయి కాబట్టి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి. ఏదైతే నోటిఫికేషన్ అంశానికి వచ్చేసరికి నిరుద్యోగులందరూ ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది అయితే అసలు ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి కూడా ఆయనకు అర్హత లేదు అని చెప్పేసి కూడా కొంతమంది నిరుద్యోగులు అయితే వాదిస్తున్నారు. ఆ వాదించే నిరుద్యోగులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ముఖ్యమంత్రి గారిని కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీని ఎవరైతే స్వాగతిస్తున్నారో వాళ్ళను మాత్రమే లోపలికి పంపిస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మొత్తానికి ఇక్కడైతే ఎక్కడికక్కడ కంచెలతోటైతే నిర్బంధించడం అయితే జరిగింది.